హాయ్ గైస్, భక్త మహాశయులకు విజ్ఞప్తి. సో భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అయితే చూసి రావడం జరిగింది. సో మూవీ ఎలా ఉంది ఏంటి అని చెప్తా అనమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక రవితేజకి మూవీలో రేసింగ్ అంటే ఇష్టం అనమాట. సో ఆ రేసింగ్ దీంట్లోనే మనకి ఎంట్రీ అయితే ఇస్తాడు. దాని తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒక వైన్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఉంటుంది. దానికి CEO అనమాట రవితేజ. ఈ వీళ్ళ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన దాన్ని అక్కడ రిజెక్ట్ చేస్తారని చెప్పి స్పెయిన్ వెళ్తాడు. అక్కడ స్పెయిన్లో మనకి ఏంటంటే ఎస్కే రంగనాథ్ అక్కడ ఆ కంపెనీకి హెడ్ అనమాట. వాళ్ళు దీన్ని అయితే రిజెక్ట్ చేస్తారు. దానికోసం వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఎలా అంటే వీళ్ళ ప్రోడక్ట్ని ఎలాగైనా సరే అప్రూవ్ చేయాలి అనే దీంట్లోని చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ సీన్స్ కానీ, ఈ రొమాంటిక్ సీన్స్ కానీ ఇవన్నీ మనకి చూసిన అంటే ముందు ఎప్పుడో చూసినట్టుగానే ఉంటుంది స్టోరీ అంతా కూడా. అండ్ అక్కడ మన సత్య ఉంటాడు. సత్యతో కామెడీ సీన్స్ భలే వర్కౌట్ అవుతాయి అక్కడ. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఒక 20 minutes మనకి ల్యాగ్ అయితే వెళ్తూ ఉంటుంది. కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మాల్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. మన సునీల్, నెక్స్ట్ సోనియా సింగ్, నెక్స్ట్ ఈ రవితేజ, ఈ హీరోయిన్స్ ఇద్దరు వీళ్ళందరితో కలిపి అండ్ వెన్నెలా కిషోర్తో కలిపి ఆ మాల్ సీన్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు పిచ్చిగా నవ్వుతూనే ఉంటారు అనమాట. ఇంటర్వెల్ అరగంట ముందు నుంచి సినిమా స్టార్ట్ అయిన ఒక 20-30 minutes తర్వాత నుంచి ఇంకా మామూలుగా ఉండదు కామెడీ. అండ్ మనకి ఈ వెన్నెలా కిషోర్ డైలాగ్స్ లైక్ కౌంటర్స్ ఇవన్నీ కూడా మనకి ఇలా ఫ్లాష్ మ్యాన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కౌంటర్స్ ప్రతిదీ కూడా. సో అవన్నీ కూడా మనకి భలే కిక్కిస్తాయి, నవ్వుతూనే ఉంటాం కంప్లీట్గా. వెన్నెలా కిషోర్ అయితే హైలైట్ అనమాట. వెన్నెలా కిషోర్ రావుడు మూవీకి హైలైట్. అండ్ సునీల్ కూడా మంచి రోల్ చేశాడు. అండ్ ఈ మన సోనియా సింగ్ కూడా మంచి రోల్. అండ్ ఇంకా డింపుల్ హైది విషయానికి వస్తే, డింపుల్ హైది జస్ట్ ఒక క్యారెక్టర్ అంటే వైఫ్ క్యారెక్టర్ అలా ఉంటుంది. అండ్ సినిమా మొత్తానికి మనకి ఏంటంటే ఎస్కే రంగనాథ్ మొత్తం చాలా బాగా చేసింది. మొత్తం సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. స్టోరీ అంతా రొటీన్ స్టోరీ అయితే రొటీన్, కాకపోతే కామెడీ వేరే లెవెల్ అనమాట. ఇంటర్వెల్ దగ్గర ఒక అంటే ఏదో ట్విస్ట్ ఇద్దాం అనుకున్నా, బట్ అది మనకి ఒక షాకింగ్గా చూపిస్తాడు. బట్ అది మనకి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అనమాట ఇంటర్వెల్ సీన్. బట్ సినిమా మొత్తం కామెడీ కోసం మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ కూడా కంటిన్యూస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది లిటిల్ బిట్. మళ్ళీ అక్కడ కామెడీ సీన్స్ కానీ అవన్నీ సెకండ్ హాఫ్లో కూడా కుప్పలు తెప్పలు ఉంటాయి కామెడీ సీన్స్ అన్నీ కూడా. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో ఇది ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరి మధ్య అది మొత్తం రివీల్ చేయాలి. ఎలా అంటే ఒక క్లైమాక్స్ ఎలా చెప్పాలి అనే దీంట్లో అయితే క్లైమాక్స్ అయితే అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఒక మెసేజ్ అంటే భర్త మహాశయులందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి అనే టైప్లో ఈ సినిమా తీసుకొచ్చినట్టు తెచ్చి దానికి ఏదో సిమెంట్ పోస్తారు అనమాట క్లైమాక్స్లో. బట్ ఆ క్లైమాక్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక 20-25 minutes వరకు కొంచెం ల్యాగ్ ఉంటుంది. మిగతా అంతా సినిమా అంతా చాలా బాగుంది సినిమా అయితే. సో ఆ ఫస్ట్ హాఫ్లో 20 minutes 25 minutes అండ్ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం మనకి ఎక్కడో ఇదేంట్రా ఇలా చేస్తున్నాడు, ఇదేంటి ఇలా తెచ్చాడు, ఓహో ఇలా మెసేజ్ ఇచ్చాడు అనమాట అనిపిస్తుంది అనమాట. మిగతా అంతా సినిమా అంతా ఎండ్ టు ఎండ్ కామెడీ అనమాట సినిమా మొత్తం. అండ్ సత్య కూడా మనకి ఇరగొట్టేశాడు. అండ్ మన అజయ్ ఘోష్ కూడా ఒక 2 క్యారెక్టర్స్లో వస్తాడు. అంటే కిమ్ లాగా అండ్ ట్రంప్ లాగా 2 క్యారెక్టర్స్లో వస్తాడు అనమాట. ఆ సీన్స్ భలే ఉంటాయి, మనకి చూడడానికి నవ్వుతూనే ఉంటాం. అండ్ సత్య కూడా మళ్ళీ మనకి క్లైమాక్స్లో వస్తాడు. స్టార్టింగ్ ఒక 10-15 minutes ఉంటాడు, తర్వాత మళ్ళీ క్లైమాక్స్ ముందు వచ్చేస్తాడు అనమాట. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో మనకి ఆరనీకుమా ఈ దీపం సాంగ్, అలాగే మన పిన్ని సీరియల్ సాంగ్ ఒకటి, అన్నిటితో పబ్లో ఒక రీమిక్స్ డీజే సాంగ్ ఉంటుంది అనమాట. అది కూడా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాము. అండ్ మురళీధర్ గౌడ్ కూడా మనకి ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్లోని అండ్ మళ్ళీ క్లైమాక్స్ దగ్గరలో వస్తాడనమాట. క్లైమాక్స్ ముందు వస్తాడు.
అక్కడ ఉన్న సీన్స్ అన్నీ కూడా బాగుంటాయి. కామెడీ అనమాట, ఫుల్ కామెడీ జనరేట్ అయ్యిద్ది. అండ్ సినిమా అయితే లైక్ ఒక మెసేజ్ ఇచ్చాడు, కాకపోతే అది అంతగా ఇది వర్కౌట్ అవ్వదు. అంటే క్లైమాక్స్ మనకి ఇదేంట్రా ఎంత బాగుంది సినిమా, ఇలా క్లైమాక్స్ ఇలా పెట్టాడు, ఇంకేదైనా ట్రై చేసి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. అండ్ రవితేజ లుక్స్ కూడా ఏంటంటే ఆ హెయిర్ స్టైల్ మనకి స్టార్టింగ్లో అంతగా మ్యాచ్ అయినట్టు అనిపించదు. రవితేజ హెయిర్ స్టైల్ మనం ముందు ఈ మిస్టర్ బచ్చన్ సినిమాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఆ హెయిర్ స్టైల్ అంతగా నప్పినట్టు అయితే అనిపించలేదు. కాకపోతే ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం డ్రాగ్ అయిందని చెప్పాను కదా, అప్పుడు మనకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. నాకైతే ఫీల్ వచ్చింది. కాబట్టి తర్వాత తర్వాత కామెడీ వచ్చే కొద్దీ మనం అంటే లుక్స్ పరంగా కాకుండా మనం ఏంటంటే సినిమా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేస్తాం అనమాట. అక్కడి నుంచి నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. సో ఇదేంటంటే అక్కడికి స్పెయిన్కి వెళ్ళిన తర్వాత ఆవిడని ఒప్పించడానికి ఏంటంటే ఏంటంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ అవన్నీ ఉంటాయి. ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు అస్కారంగనాథ్ కలవడానికి వస్తుంది. అప్పుడు పెళ్ళయిందని చెప్పడం అనమాట. దాని గురించి ఇద్దరి మధ్య నలుగుతూ ఉంటాడు, నేను నిజం చెప్పకుండా అది ఇది అని చెప్పి. ఆ నలిగే క్రమంలో మనకి కామెడీ జనరేట్ అవుతూ ఈ సునీల్ ఒక సీన్ ఉంటుంది అనమాట, కిరసనాయిల్ సీన్. అది హైలైట్ ఉంటుంది సినిమాలో. అండ్ సునీలు, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరూ అండ్ రవితేజ ముగ్గురు కూడా ఈ అంటే వీళ్ళిద్దరికీ విషయం తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట, హీరోయిన్స్ ఇద్దరికి కూడా. దీంట్లో మనకి ఫన్ భలే జనరేట్ అవుతుంది. ఓవరాల్గా చాలా బాగుంది సినిమా అయితే. అండ్ ఒక 75% ఆఫ్ ద ఫిల్మ్ అయితే బాగుంది. ఆ స్టార్టింగ్ 20 మినిట్స్ అండ్ క్లైమాక్స్ దగ్గరలో కొంచెం ఏదో తెచ్చేలా మెత్తినట్టు అనిపిస్తుంది అనమాట. తప్ప సినిమా అయితే అంత బాగుంది, అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు సినిమా అయితే. సో నాకైతే ఇలా అనిపించింది సినిమా అబోవ్ యావరేజ్ అనమాట. సో నెక్స్ట్ అనగనగా ఒక రాజు రేపు వెళ్ళి చూసి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈవినింగ్ కూడా కుదిరితే నారాయణ మురారి వీడియో కూడా వస్తుంది, ఎలా ఉందో రివ్యూ. సో ఇది కేసు నా రివ్యూ అయితే. ఎందుకంటే ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. నేను మార్నింగ్ వెళ్ళా కానీ వచ్చినప్పుడు బాగా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకే కొద్దిగా రివీల్ చేసినట్టు కూడా రివీల్ చేస్తున్నా ఇదనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.